ఈరోజు ఒక అద్భుతమైన దినం. క్లైమాక్స్ అనే ఒక అద్భుతమైన చిత్రానికి ఈరోజు మనము తెర తీయబోతున్నాం. టైటిల్ క్లైమాక్స్ ట్రైలర్ ఫంక్షన్కు మీ అందరికీ నేను స్వాగతం పలుకుతున్నాను. ఈ సినిమాని నిర్మించిన వారు కైపాస్ ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్. ఇందులో నటకిరీటి శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారు, సాషా సింగ్ మొదలగు వారు నటించారు. దీనికి నిర్మాతలు రాజేశ్వర్ రెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారు, డైరెక్టర్ భవానీ శంకర్ గారు, ఎడిటర్ బసవ పైడిరెడ్డి గారు, మ్యూజిక్ సంగీతం రాజేష్ గారు, సినిమాటోగ్రఫీ రవికుమార్ నీర్లా, ఆర్ట్ డైరెక్టర్ రాజ్ కుమార్ గారు, కోరియోగ్రఫీ ప్రేమ్ రక్షిత్ గారు. ముఖ్యంగా కొన్ని విషయాలు ముందుగా చెప్పాలి. నటగిరి రాజేంద్ర ప్రసాద్ గారి గురించి మనందరికీ తెలుసు. గత ఎన్నో దశాబ్దాలుగా అద్భుతమైనటువంటి సినిమాలు మనకు అందించి నటనలో నటకిరీటి అనిపించుకున్నవారు ఆయన. ఆయనతో కాంబినేషన్లో భవానీ గారు గతంలో డ్రీమ్ అనే సినిమాని నిర్మించారు. భవానీ శంకర్ గారి గురించి కూడా చెప్పాలి. ఆయన ఓట్ ఫర్ అనే షార్ట్ ఫిల్మ్ని బెస్ట్ షార్ట్ ఫిలిం క్రిటిక్స్ అవార్డ్స్ తీసుకున్నారు. అంతేకాక రాజేంద్ర ప్రసాద్ గారి కాంబినేషన్లో గతంలో డ్రీమ్ అనే చిత్రాన్ని డైరెక్ట్ చేశారు, నిర్మించారు కూడా. ఈ సినిమా మన తెలుగులోనే కాదు, యావత్ భారతదేశంలోనే కాక దేశ విదేశాలలో పలుచోట్ల ప్రదర్శింపబడి అద్భుతమైనటువంటి రెస్పాన్స్ తెచ్చుకుంది. కెనడా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో రాయల్ రీడ్ అవార్డు కూడా అందుకుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ రాయల్ రీడ్ అవార్డుని అందుకున్న మొట్టమొదటి తెలుగు చిత్రం డ్రీమ్ కావడం విశేషం. ఇప్పుడు మళ్ళీ భవానీ శంకర్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారి కాంబినేషన్లో ఒక కొత్త తరహా అద్భుతమైనటువంటి, గతంలో మనం చూసాము 2020 ఎలా గడిచిందో అందరికీ తెలుసు. కారణటువంటి గౌరవనీయులు ముఖ్య అతిథి ఎఫ్డిసి చైర్మన్ గారు, ప్రొడ్యూసర్ డిస్ట్రిబ్యూటర్ గారు శ్రీ రామ్మోహన్ రావు గారిని సవినయంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. critics and from other countries also. I am really happy అండి. ఈ సినిమా కూడా రాజేంద్ర ప్రసాద్ కోసం తీస్తున్నంటే వారి కాన్ఫిడెన్స్ ఇన్ రాజేంద్ర ప్రసాద్ గారి యాక్టింగ్లో మనం అందరికి తెలుసు. రాజేంద్ర ప్రసాద్ గారు ఈజ్ వండర్ఫుల్ యాక్టర్. కానీ స్టోరీస్ కూడా అసలు సెలెక్ట్ చేసుకొని, ఎందుకంటే వారికి ఉన్న కాన్ఫిడెన్స్తోని ఇంత పెద్ద పిక్చర్ ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ టైం తీస్తున్నారు. ఇది కమర్షియల్గా చాలా పెద్ద హిట్ కావాలని కోరుతున్నాను. ఇప్పుడున్న ట్రైలర్ చూసినప్పుడు నాకు అనిపించింది ఇది ఒక బ్యూటిఫుల్ స్కీమ్. ఐ నో ద స్టోరీ ఆల్సో లైక్లీ. ఇది ఒక డిఫరెంట్ ఫిలిం స్టోరీతో వస్తున్నారు. ఇప్పుడు యంగ్స్టర్స్ కూడా చాలామంది మంచి స్టోరీస్తో వస్తున్నారు. అదే లైన్లో ఇది ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఇంకోటి వీళ్ళు టైమింగ్ చూసుకొని కొంచెం రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి కొంచెం పబ్లిసిటీ ఇవన్నీ కూడా చాలా బాగా చేసి మంచి డేట్స్ ఇప్పుడు, ఎందుకంటే టూ మెనీ ఫిల్మ్స్ లైన్డ్ అప్ ఉన్నాయి కమింగ్ 1.5 year వరకు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ప్రొడక్షన్స్ అన్ని నడమ 1 year నుంచి ఆగిపోయిన ప్రొడక్షన్స్ అన్ని కూడా దర్ నౌ షో డేట్స్ ఆల్రెడీ అనౌన్స్ అయిపోయినాయి. మే వరకు ఆల్రెడీ అనౌన్స్ అయిపోయినాయి. జూన్ నెక్స్ట్ ఇయర్ జనవరి కూడా కొందరు అనౌన్స్ చేసినారు. సో టైమింగ్ చూసుకొని రిలీజ్ చేయాలి. డెఫినెట్లీ ఈ ఫిలిం మన భవానీ గారికి ఒక మంచి సక్సెస్ని ఇస్తుందని, ఎందుకంటే రాజేంద్ర ప్రసాద్ గారికి చాలా సక్సెస్ చూసినారు వారు. సో హీ నీడ్ నాట్ థింక్ ఆఫ్ దాట్. యాజ్ యాక్టర్ హీ హస్ గ్రోన్ అప్ సో మచ్. ఇప్పుడే చెప్తున్నారు చాలా ఫిలిమ్స్
వారి మీద కూడా స్టోరీస్ అనుకొని చేస్తున్నారు ఇప్పుడు ప్లానింగ్. ఎందుకంటే ఆఫ్టర్ లాంగ్ టైమ్ హీస్ కమింగ్ యాజ్ హీరో అగైన్ ఇన్ ఫిలిం కాబట్టి ఐ థింక్ ఇట్ విల్ బి టేస్ట్ఫుల్. నేను నాకు వారు ఫిలిమ్స్ చూసినాను, చాలా ఫిలిమ్స్ చూసినాను, బట్ నాకు కొన్ని ఆ నలుగురు అనేది చాలా చాలా ఇష్టమైన ఫిలిము. ఐ రియలీ లవ్ రాజేంద్ర ప్రసాద్ యాక్టింగ్ ఎస్పెషలీ అండ్ ద టైమింగ్ వాట్ హీ డస్ ఇన్ కామెడీ ఆల్సో. సో ఈ ఫిలిం కూడా అలాంటి సక్సెస్ చూడాలని భవానీ శంకర్ వి షుడ్ గో టు ద నెక్స్ట్ స్టెప్ అని కోరుతూ రైట్. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ టీమ్ అండ్ ఆల్. కొంచెం సవరణ ఎఫ్డిసి చైర్మన్ గారు, ప్రొడ్యూసర్ గారు, డిస్ట్రిబ్యూటర్ గారు అండ్ ఎగ్జిబిటర్ గారు కూడా అని చెప్పి నాకు ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. సో సారీ సార్, అది యాడ్ చేయలేదు, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. థ్యాంక్ యూ. తర్వాత ఇప్పుడు ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ గారిని ఒక 4 మాటలు చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ నాకు పరిచయం జగిత్యాల ఎగ్జిబిటర్ రామ్మోహన్ గారుగా జగిత్యాల రామ్మోహన్ గారు పరిచయం. అక్కడి నుంచి జగిత్యాల రామ్మోహన్ గారి నుంచి అంచెలంచెలుగా ఎఫ్డిసి రామ్మోహన్ గారుగా ఇవాళ ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్గా, డిస్ట్రిబ్యూటర్గా, ఎగ్జిబిటర్గా అన్ని సెక్షన్స్ ఉండి ఇండస్ట్రీకి ఒక పెద్ద దిక్కులాగా ఉండి ఇవాళ తెలంగాణలో మొత్తం చూసుకునే రామ్మోహన్ గారు అయ్యారు. సరే, ఇక ఈ సినిమాకి వద్దాం. కైపాస్ దాంట్లో భవానీ శంకర్ గారు లాస్ట్ టైం డ్రీమ్ సినిమా చేశారు. ఇంటర్నేషనల్గా ఎన్నో అవార్డ్స్, అంటే కెనడాలో ఇందాడే చెప్తున్నారు ఏ సినిమాకి రాని మొట్టమొదటి అవార్డు ఇట్లా భవానీ శంకర్ గారి సినిమాకి వచ్చింది. ఇప్పుడు ఇది క్లైమాక్స్ చేస్తున్నారు. ఇక రాజేంద్ర ప్రసాద్ గారి గురించి చెప్పాలంటే ఆయన ఒక ఆర్టిస్ట్గా కంటే ఆయన జీవిత చరిత్ర చూసుకుంటే ఎంతోమందికి ఆ జీవిత చరిత్ర నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు. ప్రతి ఒక్కళ్ళు జీవితంలో ఏంటంటే పోరాటమే జీవితం, ఎప్పుడు అలుపు సులుపు లేకుండా పోరాడుతూ ఉంటే ఆ పోరాటంలోంచినే మనకి తగ్గ వ్యవహారం మనకు వస్తుంది, మనం ఒక స్థాయికి వెళ్తాము, మనం ఎక్కడికో రీచ్ అవుతాము అని చెప్పి చెప్పగలిగే చరిత్ర చూసుకుంటే ఒక రాజేంద్ర ప్రసాద్ గారి హిస్టరీలో వస్తుంది. ఆయన చాలా చిన్న వయసులోనే ఒక ఇంజనీరింగ్ చదివి ఒక గోల్డ్ మెడలిస్ట్ అయ్యి ఆ చిన్న వయసులో ఇంజనీరింగ్ ఫినిష్ చేశారు. కానీ అంత చిన్న వయసున్న ఒక మైనర్కి ఉద్యోగం ఇవ్వము అని అంటే సరే, ఆ మైనర్ నుంచి మేజర్ అయ్యే వరకు అన్న దగ్గర ఆయన మెడ్రాస్ వచ్చి అక్కడి నుంచి ఆర్టిస్ట్ అక్కడ ఒక నిమ్మకూరు నుంచి మొదలెట్టి ఒక ఎన్టీ రామారావు ఇన్స్పిరేషన్లో ఆ రోజుల్లో బాలకృష్ణ గారు మొట్టమొదటి సినిమా తాతమ్మ కళ సినిమా విజయవాడలో షూటింగ్ జరుగుతున్నప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు చూసి ఆ తాతమ్మ కళలో అప్పుడు రామారావు గారికి అక్కడ బాలకృష్ణ గారికి వచ్చిన జనం అది చూసి ఆయన ఇన్స్పైర్ అయ్యి నేను కూడా ఆర్టిస్ట్ అవ్వాలని అనుకుని ఒక మద్రాసు వెళ్ళి మద్రాసులో అప్పట్లో సన్నగా పీలగా ఉండి ఒక చిన్న పిల్లడు వస్తే ఏంటి అనుకుంటే అక్కడ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ జరిగి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో స్టూడెంటే కాకుండా దానికి ప్రొఫెసర్ అయ్యి ఆ ప్రొఫెసర్లో కూడా చిరంజీవి గారు లాంటి చాలామంది రజనీకాంత్ గారు లాంటి వాళ్ళకు కూడా సీనియర్గా రాజేంద్ర ప్రసాద్ గారు వ్యవహరించి అక్కడి నుంచి ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ నుంచి ఒక ఆర్టిస్ట్గా మొదలెట్టి అట్లాగే రామోజీరావు గారికి ఎన్నో హిట్ సినిమాలు ఇచ్చి రామోజీరావు అలా చూసుకుంటే ఆయన చరిత్ర ఒక టైంలో ఇండస్ట్రీకి స్లంప్ వస్తే స్లంప్లో ఏం చేయాలి అని అనుకుంటే అప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారికి ఆ స్లంపులో అతి బిజియెస్ట్ అంటే ఒక సంవత్సరంలో 16 సినిమాలు చేసిన ద వన్ అండ్ ఓన్లీ ఆర్టిస్ట్ రాజేంద్ర ప్రసాద్ గారు. సో అట్లా రాజేంద్ర ప్రసాద్ గారి గురించి తెలుసుకోవాలి చాలా మంది. ఒక నిమ్మకూరు నుంచి పుట్టి ఒక ఎన్టీ రామారావు గారు ప్రపంచానికి ఒక తెలుగువాడికి తెలుగు పౌరుషం తెలుగువాడు అనే ఘనకీర్తి సాధించి ఒక ప్రపంచానికి ఎంతో గొప్పగా వెళ్ళారు. ఆయన ఇన్స్పిరేషన్లో వచ్చిన రాజేంద్ర ప్రసాద్ గారు మాకు గోవాలో వెళ్తే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ జరుగుతుంది. ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో ప్రపంచ దేశాల వాళ్ళందరూ వస్తారు, అన్ని భాషల్లో భారతదేశం సినిమాలు ఉంటాయి. అక్కడ కళా అకాడమీ అని ఒకటి ఉంది. ఆ కళా అకాడమీలో అమితాబ్ బచ్చన్ గారి కటౌట్ పెడితే అమితాబ్ బచ్చన్ గారి కటౌట్ కంటే ఒక 5 అడుగుల ఎత్తులో పక్కన ఇంకొక కటౌట్ ఉంది. ఆ కటౌట్ ఎవరిది అంటే అది రాజేంద్ర ప్రసాద్ గారిది. క్విక్ గన్ మురుగన్ అని చెప్పి రాజేంద్ర ప్రసాద్ గారు తెలుగు ఆర్టిస్ట్ కాదు, ఆయన హాలీవుడ్ ఆర్టిస్ట్, హాలీవుడ్లో చేసిన ఆర్టిస్ట్. సో అంత రేంజ్ రాజేంద్ర ప్రసాద్ గారితో ఆల్రెడీ డ్రీమ్ చేసి ఇప్పుడు ఈ సినిమా చేసి ఇప్పుడు ఈ ట్రైలర్ చూసాం. ట్రైలర్ చూస్తే అదొక ఇంకొక డిఫరెంట్ షేడ్. అంటే రాజేంద్ర ప్రసాద్ గారిలో ఇప్పుడు ఆయన ఏ పాత్రకి వెళ్తే ఆ పాత్రలో నటుడు ఆ పాత్ర కనపడుతుంది. అలాంటి గొప్ప నటుడు ఆయన. ఒక రామారావు ఇన్స్పిరేషన్లో వచ్చిన ఆయన రామారావు గారి నెక్స్ట్ తరంలో కూడా ఆ రామారావు గారి రేంజ్లో ఆ నిమ్మకూరు చూసుకుంటే మనం ఇక్కడ బోర్డులో కూడా పెట్టాం నిమ్మకూరు ప్రొడ్యూసర్లు అని చెప్పి వాళ్ళు సినిమాలు తీసినాయి, వాళ్ళ ఫోటోలు కూడా పెట్టాం. సో ఆ నిమ్మకూరు ఘనకీర్తి రేంజ్ని ఆయన ప్రపంచ దేశాలకు ఇచ్చేస్తే ఈయన రాజేంద్ర ప్రసాద్ గారు దాన్ని కొనసాగుతూ ఆయన వారసునిగా ఆయన ఇదిగా నడుపుతూ ఇక ఆయన నేర్చుకుంటాం చాలా అవసరం. అట్లాంటి చరిత్ర గల వ్యక్తి వాళ్ళ ఒక సినిమా ఉండటం మనతో ఉండటం మన అదృష్టంగా భావిస్తూ డెఫినెట్గా ఈ సినిమా ఎంతో సూపర్ హిట్ అవ్వాలి. డెఫినెట్ బాగుంటే అంటే ఇవాళ 2021లో గ్యారంటీగా
ఇప్పటిదాకా తెలుగు ఇండస్ట్రీలో రానన్ని సినిమాలు, ఇంతకు ముందు వచ్చిన రికార్డుకి డబల్ పైన సినిమాలు ఈ 2021 వస్తుంది. 2022 మిడిల్ వరకు ఈ ప్రాబ్లం ఉంటుంది. సో ఇదివరకు పెద్ద సినిమాలు ఒక 20 వస్తే, ఈసారి 80 నుంచి 120 పెద్ద సినిమాలు వచ్చే స్థాయి ఇప్పుడు ఇక్కడ ఉంది. కాబట్టి డెఫినెట్గా బాగుండే సినిమా ఎక్కడైనా ఆడుతుంది. సరే, మా భవానీ శంకర్ గారికి ఇంటర్నేషనల్గా అమెరికా కానీ, ఇప్పుడు కెనడా కానీ, ఇంకా అవార్డ్స్గా కానీ చూస్తాం. ఇక దాటితే నేను ఇండియన్ పనోరమా జ్యూరీకి వెళ్తే గత 9 సంవత్సరాలుగా జ్యూరీలో మనది ఒక్క తెలుగు సినిమా సెలెక్ట్ అవ్వట్లా. మనం కమర్షియల్ జోన్లో ఉండి కమర్షియల్ స్టార్స్ ఇమేజ్లో వెళ్తూ మనకి సొసైటీలో జరిగే మోరల్ వాల్యూస్, సొసైటీలో జరిగే ప్రాబ్లమ్స్కి సంబంధించి మన తెలుగు సినిమాలు మనం తీయట్లే. జ్యూరీలో ఎప్పుడో 9 years బ్యాక్ ఎప్పుడో వచ్చింది మన శ్రీకాంత్ గారి సినిమా, నీలకంఠ గారి సినిమా వచ్చింది. దాని తర్వాత ఒక్కటి జ్యూరీకి రాలా. నేను వెళ్తే ఈ సంవత్సరం కూడా చాలా బ్యాడ్ సిచ్యుయేషన్. అంటే కమర్షియల్ ఫిల్మ్స్ ఉంది, నేషనల్గా అందరూ చూసి ఏంటంటే ఆ సినిమాలని వాళ్ళు మాట్లాడుతూ ఉంటే తెలుగువాడిగా కొంచెం సిగ్గుపడుతూ తలదించుకున్నా. ఆ తలదించుకునే స్థాయిలో మనం ఉన్నాం. అలా కాకుండా నేషనల్గా, ఇంటర్నేషనల్గా ఒకప్పుడు అక్కడ ఢిల్లీ ఫిలిం ఫెస్టివల్, అక్కడ డైరెక్టరేట్ ఆఫ్ ఫిలిం ఫెస్టివల్లో చూస్తే మన సినిమాలు కనబడతాయి. సాగర సంగమం, స్వాతిముత్యం, శంకరాభరణం, అలాగే కర్ణా పోస్టర్ అక్కడ పెడితే కర్ణాలో 2 సూపర్ స్టార్స్ ఎన్టీఆర్ అండ్ శివాజీ గణేషన్ అని చెప్పి ఆ పోస్టర్లు ఉండే ఆ స్థాయి నుంచి ఇవాళ 9 ఏళ్ళు జ్యూరీలో సెలెక్ట్ కాని స్థాయికి ఇండియాలో మిగతా భాషల అందరూ ముందుకెళ్తే మనం వెనకున్న స్థాయిలో ఉన్నాం. డెఫినెట్గా మళ్ళీ మనం ఆ స్థాయికి వెళ్ళాలని, మనస్ఫూర్తిగా మంచి సినిమాలు రావాలని, మంచి సినిమాలు తీసే భవానీ శంకర్ గారు లేకపోతే మహానటుడు అని చెబుతాను నేను. ఆయన ఎందుకంటే నటించడు, ఆ పాత్రలోకి వెళ్ళిపోతాడు, ఇమిడిపోతాడు. ఆయన పరకాయ ప్రవేశం చేసి ఇలా వీళ్ళు చేసిన సినిమా ఇవాళ ఈ క్లైమాక్స్ కూడా డెఫినెట్గా ఇంకా రాజేంద్ర ప్రసాద్ గారి సేవలు ఇంకా ఎన్నో కంటిన్యూ చేయాలని, ఇంకోటి ఆయన మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు చాలా అద్భుతమైన సొసైటీకి ఉపయోగపడే సినిమాలు ఎన్నో చేశారు. ఆ నలుగురు కానీ ఇంకెన్నో సినిమాలు. ఒక సినిమాకి నన్ను గబుక్కుని ఫంక్షన్కి సక్సెస్ మీట్కి పిలిచి మాట్లాడమన్నారు. నేను మాట్లాడా, అంటే సభా మర్యాద కాబట్టి బాగుందని మాట్లాడి నాకు అనిపించింది ఏంటి కొంచెం ఆయన ఎక్కువ మాట్లాడానా అనుకున్నా. తర్వాత ఆ సినిమా నేను చూస్తే చాలా తక్కువ మాట్లాడాలని అనిపించింది. అంత అద్భుతమైన సినిమాలు చేసిన రాజేంద్ర ప్రసాద్ గారు ఇంకెన్నో చేయాలని, అలాగే భవానీ శంకర్ గారు తీయాలని, ఈ క్లైమాక్స్ చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వీళ్ళని ఆశీర్వదించడానికి వచ్చిన రామ్మోహన్ గారు, ఆయన మంచి మనసుతో ఏదో సిన్సియర్గా మాట్లాడతారు. ఆయన లోపల కూడా పెట్టుకుని బయట కూడా మాట్లాడే రకం కాదు. ఇలాంటి వాళ్ళందరూ వచ్చి విశ్వసిస్తున్నారు కాబట్టి గ్యారంటీ హిట్ అవుతుంది అనుకుంటూ సెలవు తీసుకున్నాను. నా ప్రాణానికి ప్రాణమైన తెలుగు ప్రేక్షక దేవుళ్ళందరికీ పాద నమస్కారం. ఈ రోజున మా మీద ప్రేమతో, అభిమానంతో, సోదర ప్రేమతో వచ్చినటువంటి రామ్మోహన్ రావు గారికి, అట్లాగే నా సోదరుడు, నాకు అత్యంత ఇష్టమైనటువంటి నా సోదరుడు ప్రసన్న గారికి స్వాగతం పలుకుతూ, మీ అందరితో మాట్లాడి చాలా కాలమైంది. ఈ మధ్యనే సినిమా స్టార్ట్ మళ్ళీ థియేటర్ అన్నప్పుడు మేము సోలో బతికే సో బెటర్ అనే సినిమా కోసం మన రాఘవేంద్ర గారి థియేటర్లో ఫస్ట్ టైం మళ్ళీ థియేటర్కి వెళ్ళినప్పుడు నాకు ఆ రోజున మీరందరూ ఇవాళ సోషల్ మీడియాలో చాలా ఫాస్ట్గా చూస్తున్నారు, మీరందరూ చూసే ఉంటారు. ఆ రోజున నాకు కళ్ళమ్మడి నీళ్ళు తిరిగితే థియేటర్ మా అమ్మ లాంటిది, ఇక్కడి నుంచే మాకు భోజనం దొరుకుతుంది అని థియేటర్కి నమస్కారం చేసి ఆ రోజున మాట్లాడడం జరిగింది. అది ఒక సంస్కారం. ఈవేళ భవానీ శంకర్ అనే ఒక దర్శకుడి దర్శకత్వంలో క్లైమాక్స్, అంటే అప్పుడే చివరికి వచ్చామని కాదు, క్లైమాక్స్ అనే టైటిల్ పెట్టి, ఇతను నాకు ఒక సమస్య అండి. భవానీ శంకర్ అనేవాడు ఎప్పుడు డైరెక్టర్, మీకు సమస్య ఏంటండి, డైరెక్టరే కదా మీ సమస్య తీర్చేది అని అనుకుంటున్నారేమో. కాదండి, భవానీయే నాకు సమస్య. ఏంటంటే సబ్జెక్ట్ ఎప్పుడు కూడా అలా తీసుకొస్తాడు, మీకు షాక్ గ్యారంటీ. ఈ సినిమా చూడగానే మీకు షాక్ డెఫినెట్గా గ్యారంటీ. రాజేంద్ర ప్రసాదా ఇదా అని మీరు ఆనందంతో కూడిన, సంతోషంతో కూడిన షాక్ అవ్వడం గ్యారంటీ. అలాంటి కథని, అలాంటి క్యారెక్టర్ని, క్యారెక్టరైజేషన్ని నాకు ఇస్తాడు. డ్రీము మా సోదరులు ప్రసన్న గారు చెప్పినట్టుగా కమర్షియల్గా ఇవాళ టాలెంట్ ఏంటంటే సార్, మీరు ఏమనుకోవద్దు, డిస్ట్రిబ్యూటర్ మీకు తెలుసు, నేను ఎన్నెన్ని సూపర్ హిట్లు, ఇందాక మా సోదరుడు చెప్పినట్టు
ఇండస్ట్రీ అంతా స్లంప్లో ఉన్నప్పుడు నాకు పెళ్ళం కావాలని సంవత్సరం వాడిందండి. అంతా పనిచేశాను కూడా. సక్సెస్లు లాంగులు ఇవన్నీ చూసేసాం. ఇవాళ థియేటర్లో సినిమా ఆడించడం అనేది పెద్ద టాలెంట్ అయింది. ఆ టాలెంట్ మేము ఇంకా నేర్చుకోవాలి పను అంటే మేము అంటే భవానీ. ఎందుకంటే నేను ఈ మధ్య జులై దగ్గర నుంచి చూసినవి అన్నీ పెద్ద హిట్లే. మొన్న సర్లేరు నీకెవరు వరకు, జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, శ్రీమంతుడు, నాన్నక ప్రేమతో, F2, మహానటి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందుకని అర్థమైంది ఆప్మనిగా. ఇవన్నీ కూడా చక్కటి మీరందరూ ఆదరించినటువంటి అద్భుతమైన సినిమాలు. అలా వరుసనే చేసే అవకాశం నాకు రావడం చాలా గొప్ప విషయం. ఇవాళ నేను మాట్లాడదలుచుకుంది ఒక్కటే, నాకన్నా నాకు వచ్చిన అవకాశం గొప్పది. ఈ మాట నేను నలుగురు అప్పుడు చెప్పేవాడిని. సో ఏ కళాకారుడికైనా, ఎంతటి కళాకారుడికైనా అయితే 100% ప్రసన్న ఒకటి మాత్రం మనం ఒప్పుకుని తీరాలి. హీరోగా చేసినప్పుడే నాకు తెలిసి నేను చేసిన వెరైటీ హీరోలు బహుశా తెలుగులో ఎవరు చేసి ఉంటారేమో. అప్పులప్పారావు ఎవడు, లేడీస్ టైలర్ ఎవడు, పెళ్లి పుస్తకం ఎవడు, ఏప్రిల్లో ఒకటి విడుదల ఎవడు, ఆ ఒక్కటి ఎవడ మళ్ళీ తెల్లారుతుంది, వద్దు. అందుకని వెరైటీస్ అనేది నాకు దేవుడిచ్చినటువంటి వరం. అలాంటి వెరైటీస్ రావడానికి కారణం భవానీ శంకర్ లాంటి రచయిత, దర్శకుడు. వాళ్ళు నన్ను అలా ఆలోచించడం నాకు ఆశ్చర్యం కలిగించే విషయం. నిజంగా మీరు చూసినటువంటి ట్రైలర్ ఇందాక మీరు బాగా ఆలోచిస్తే కనుక ఇలా రాజేంద్ర ప్రసాద్ని మీరు ఎప్పుడు చూసి ఉండరు. ఒక డైలాగ్లో మొత్తం మీనింగ్ అంతా వచ్చేస్తుంది. ఇలాంటి వాడిని నిజంగా సినిమాల్లో అయితే విలన్ అంటారు, కానీ నిజ జీవితంలో మీరు త్వరలో చూస్తారు, మీరు వాడిని ఎప్పటికీ మర్చిపోరు. అంత అద్భుతమైనటువంటి పాత్ర నాకు ఇచ్చినందుకు భవానీకి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఎస్ భవానీ, మనం ఎంత మంచి సినిమా తీసామనేది ఇంపార్టెంట్ కాదు, ఎంత బాగా రిలీజ్ చేసాము, ఆడియన్స్ మా ప్రేక్షక దేవుళ్ళ దగ్గరికి ఎలా దగ్గరికి తీసుకెళ్ళాం అనేది ఇవాళ ఒక ఛాలెంజ్గా తయారైన సమయంలో మీరందరూ ఒక ఛాలెంజ్గా తీసుకుని ఇది హౌ టు రీచ్ దిస్. ఎస్, మనకి రామ్మోహన్ రావు గారు లాంటి సోదరులు, ప్రసన్న లాంటి సొంత బ్రదర్లు మనకు ఉన్నప్పుడు వాళ్ళని మనం కరెక్ట్గా యూజ్ చేసి వారి యొక్క బ్లెస్సింగ్స్తో 100% దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనేది నా ఆశ. ఎందుకంటే మనం ఒక గొప్ప ప్రాజెక్ట్ని, ఒక గొప్ప అద్భుతమైన నేను చెప్తున్నాను కదండి, నేను షాక్ అయినటువంటి సినిమా. మీరు షాక్ అవటం ఏంటి అంటే ఆ పాత్ర కానీ ఆ సినిమా చూస్తే మీరు నాకు 100% మీరు నాకు తిరిగి చెప్తారు, భలే షాక్ ఇచ్చారండి ఈ క్యారెక్టర్తో, చాలా సంథింగ్ వేరే లోకానికి తీసుకెళ్ళిపోతాం మిమ్మల్ని. అలాంటి అద్భుతమైన స్క్రీన్ ప్లేతో చక్కటి, అసలు షాక్లోంచి మీకు ఎంటర్టైన్మెంట్లోంచి మీకు థ్రిల్స్ అలాంటివి ఉంది ఈ సినిమాలో. మీరు మామూలుగా నా మీద ఎక్స్పెక్ట్ చేసేదానికన్నా చాలా ఎక్కువ ఇందులో ఉంటుంది. నేను ఎంతో ఇష్టపడి ఆ గెటప్ కానీ, ఆ ఆహారం కానీ, ఆ బిహేవియర్ కానీ, ఆ క్యారెక్టరైజేషన్ కానీ నేను ఎంతో ఇష్టపడి చాలా చాలా ముచ్చటపడి చేసినటువంటి ఈ పాత్రను మీరందరూ తప్పకుండా చూసి, తప్పకుండా మీరు చాలా సినిమాలు ఇప్పుడు తెలుగులో అనుకోకుండా ఈ డిజిటల్ వచ్చిన తర్వాత నాకు తెలిసి మా సీనియర్ రజనీకాంత్ నాకు సీనియరు, చిరంజీవి గారు ఆఫ్కోర్స్ మా తర్వాత బ్యాచ్. రజనీకాంత్ ఒక అద్భుతమైన మాట అంటుంటాడు ఎప్పుడు కూడా, రాజా మన కాలంలో హీరో అవ్వడం చాలా కష్టం, ఒకసారి హీరో అయితే నిలబడడం చాలా ఈజీ. ఈ కాలంలో హీరో అవ్వడం చాలా ఈజీ, ఎవడబడతాడు డిజిటల్ పొద్దున్నే లేకపోతే సాయంత్రానికి సినిమా తీసేయచ్చు, కానీ నిలబడడం చాలా కష్టం, అంత ఛాలెంజింగ్గా ఉంది అనే మాటను మరొకసారి గుర్తు చేసుకుంటూ, ఎస్ అనేక సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, కానీ నేను ఒకప్పుడు పెద్ద సినిమా చిన్న సినిమా అంటే పుసుక్కున కోపంతో ఒక మాట అనేసేవాడిని. నేను ఏది బాగా ఆడితే అదే పెద్ద సినిమా నోర్మే అనేవాడిని. ఇవాళ కూడా అంతే, ఏ సినిమా బాగుంటే అదే పెద్ద సినిమా, అదే బాగా ఆడుతుంది సినిమా. మొఖమాటం ఏమీ లేదు. మీ అందరికీ ఆయన ఎవరో అంబానీ గారు చెప్పినట్టు దునియా ముఠిమే అన్నట్టు సినిమా మీ సెల్ ఫోన్కి వచ్చేసింది సినిమా. సో వచ్చేస్తే మీరు సెలెక్ట్ చేసుకుంటారు, ఏది పడితే అది. మీకు ఉన్నది 24 గంటలకే, రోజుకి 24 గంటలు ఎక్కువ చూస్తారా మీరు? చూడరు కదా. సో యూ విల్ సెలెక్ట్ చేసినప్పుడు మాత్రం 100% ఈ క్లైమాక్స్ సినిమా ముందుంటుంది అనే విశ్వాసంతో, ధైర్యంతో, నమ్మకంతో, ఈ పనిచేసిన నిజమైనటువంటి విశ్వాసంతో నేను మీ అందరికీ చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తున్నాను. 100% ఈ సినిమా ఒక్కసారి చూడండి,
మీరు 100 మందితో చూపిస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. మీ రాజేంద్ర ప్రసాద్. కమింగ్ సార్ రామ్మోహన్ రావు సార్, మా హీరో గారు అండ్ ప్రసన్న గారు. ఇంతమంది ముందు నేను మాట్లాడడం కరెక్ట్ కాదు, కానీ ఐ విల్ టెల్ ఓన్లీ 2 things. వన్ ఈజ్ అబౌట్ రాజేంద్ర ప్రసాద్ గారు. వై ఈజ్ గ్రేట్ ఫర్ ఎ డైరెక్టర్. మన తెలుగు ఇండస్ట్రీలో అన్ని వెరైటీ సినిమాలు తీసింది ఓన్లీ వన్ అండ్ ఓన్లీ రాజేంద్ర ప్రసాద్ గారు. అది తీసిన వంశీ గారైనా, గొప్ప బాపు గారైనా, జంధ్యాల గారైనా, ఆల్ గ్రేట్ డైరెక్టర్స్. బట్ అక్కడ హీరో గారి పాత్ర ఏంటన్నది నేను అతనితో చేసిన తర్వాత నాకు అర్థమైంది. అంతవరకు నాకు అర్థం కాలేదు. హీ బిలీవ్స్ ఇన్ ద విజన్ ఆఫ్ డైరెక్టర్. హీ సరెండర్స్ హిమ్సెల్ఫ్ టు ద డైరెక్టర్. క్షమించండి, మధ్యలో ఇంగ్లీష్ వస్తుంది. హీ నెవర్ ఇంటర్ఫియర్స్. నేను సినిమా తీస్తున్నప్పుడు ఐ వాంట్ టు పుష్ ద బౌండరీస్, ఏదైనా కొత్తగా చూపిద్దాం అనుకుంటాను. నాకు తెలిసి ఇప్పుడున్న హీరోల్లో ఎవరు ఎక్కడో చోట ఆపేస్తారు, ఎక్కడో చోట కాంట్రవర్సీ ఉండొచ్చు, ఇదొద్దు అదొద్దు అంటారు. హీ జస్ట్ బిలీవ్స్ ఎ డైరెక్టర్ బ్లైండ్లీ. ఒక వంశీ గారన్నా ఎవరన్నా కూడా అంత గొప్ప వెరైటీ సినిమాలు తీయగలిగారు అంటే అప్పుడు అర్థమైంది ద రోల్ ఆఫ్ ద గ్రేట్ రాజేంద్ర ప్రసాద్ గారు. రెండోది, అది మొదటిది సార్. రెండోది నేను అబ్జర్వ్ చేసి నేర్చుకుంది మీ దగ్గర. దే సే ద మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ నాట్ ద వన్ హూ ఈజ్ ఇంటెలిజెంట్, ఈజ్ నాట్ ద వన్ హూ ఈజ్ పవర్ఫుల్. ద మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్ ఈజ్ ద పర్సన్ హూ ఈజ్ మోర్ ఫ్లెక్సిబుల్. 40 years నుంచి ఒక హీరోగా, ఒక తాతగా, ఒక కమెడియన్గా, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, ఎవ్రీథింగ్ హీ కుడ్ మౌల్డ్ హిమ్సెల్ఫ్ టు ఎనీ క్యారెక్టర్. అప్పటి తరం నుంచి ఇప్పటి తరం వరకు అందరినీ మెప్పించగల ఒక గొప్ప యాక్టర్. నాకు తెలిసి ఎస్వి రంగారావు గారి తర్వాత మీరే సార్. సో దట్ ఈస్ ద 2 things ఐ వాంట్ టు టెల్ అబౌట్ అవర్ గ్రేట్ హీరో. అపార్ట్ ఫ్రమ్ దట్, మై డిఓపి మీరు చూసిన అంత బ్యూటిఫుల్ విజువల్స్కి సత్యజిత్ ఇన్స్టిట్యూట్ పాస్డ్ అవుట్ రవికుమార్ నీర్ల గారు, మై ప్రొడక్షన్ డిజైనర్ రాజ్ గిబ్సన్ ఈజ్ సో టాలెంటెడ్. ఆల్రెడీ చాలా సినిమాలు చేశాడు. ఒక్కొక్క ఫ్రేమ్లో ఆ బ్యూటీ కనపడడానికి వీళ్ళిద్దరు చాలా కారణం అండి. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఇక్కడ లేరండి, మీరు చూసిన వండర్ఫుల్ మ్యూజిక్. అతను ఎన్నో వేల జింగిల్స్ కంపోజ్ చేశాడు, ఈ సినిమాతో ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. సో ఐ వాంట్ టు థ్యాంక్ మై టెక్నికల్ టీమ్. దట్స్ ఇట్. ఈ సినిమా ఈజ్ ఓన్లీ 1.5 hours అండి. ఇట్స్ ఎ మిస్టరీ, మర్డర్ మిస్టరీ విత్ కామికల్ బ్యాక్డ్రాప్. 1.5 hours అంటే కోవిడ్ సినిమా అని అంటున్నాను, 3 గంటల లోపల కూర్చోక్కర్లేదు మీరు. అండ్ సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం డిస్ట్రప్టివ్గా మనం థియేటర్ టైమింగ్ సేజ్ కాబట్టి 1.5 hours మూవీ అయితే రోజుకి 6 shows 7 shows కూడా వేసుకోవచ్చు. ఇదో డిస్ట్రిబ్యూటర్ కూడా మంచిది. సో అందుకు సార్ మా సినిమా వీ హ్యావ్ సమ్ పాజిటివ్ పాయింట్స్ హియర్. అండ్ ఇన్వెస్టిగేటివ్ మోడ్లో వెళ్ళదండి. జనరల్గా మర్డర్ మిస్టరీస్ అంటే ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ వెళ్తారు. నేను అక్కడ మార్చాను, కామెడీగా వెళ్ళి ఎండింగ్కి రివీల్ చేసాడు. ఐ డోంట్ వాంట్ టు ఇన్వెస్టిగేషన్ చూపించి చేయలేదు. 1.5 hours మూవీ డిజర్వ్స్ లాడ్ ఆఫ్ ఇట్ అటెన్షన్, కాన్సన్ట్రేషన్, అండ్ యూ లవ్ ఇట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఫర్ యువర్ పేషెన్స్. అందరికీ నమస్కారం. So congratulations to the amazing team of Climax. I'm very lucky to be a part of it. And sirs, thank you for coming today. Just a few things. I think it was amazing to see this deadly combination, this deadly duo of Bhavani sir and Rajendra Prasad garu work together. I think it was really cool to be able to see that. I really enjoyed bringing this character to life, and I hope you enjoy seeing it as well. Meeru tappakunda, of course, please watch our film, and I think you'll really love watching the mystery unfold. And yeah, thank you. మనకి ఈ కాంపౌండ్లో ఒక సెన్సేషన్ ఇష్యూ క్రియేట్ చేసి న్యూయార్క్ టైమ్స్లో ఒక స్టోరీ ప్లే చేసిన శ్రీరెడ్డి కూడా ఈ సినిమాలో ఉందండి. టాపిక్ వచ్చింది కాబట్టి లెట్ మీ క్లియర్ ఇట్. ఎనీ డైరెక్టర్కి ఫేవరెటిజమ్స్ ఉండవండి. ఇఫ్ దే థింక్ దట్ కాస్టింగ్లో దే ఫిట్, వాళ్ళని బెగ్ చేసైనా వెంటపడైనా విల్ గెట్ ఇన్ టు ద రోల్. ఈ సినిమాలో శ్రీరెడ్డి ఈజ్ ప్లేయింగ్ అవర్ ఓన్ రోల్. నేను వేరే వాళ్ళని పెట్టి ఈమె శ్రీరెడ్డి లాంటి క్యారెక్టర్ అని చెప్పి టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్గా ఆమెనే పెట్టాం. అండ్ ఇట్స్ జస్ట్ అ స్పెషల్ అపీరియన్స్. షీఈ్ నాట్ ఎ ఫుల్ లెంత్ రోల్ కాదండి, స్పెషల్ అపీరియన్స్ అంతే అండి. దేర్ ఆర్ నో ఫేవరెటిజమ్స్, నథింగ్. సోషల్ సర్వీస్ కానీ ఒకరికి అవకాశం ఇద్దామని అట్లాంటి ఆలోచనలు ఏం లేవండి. సినిమాలో క్యాస్టింగ్ అవసరం కాబట్టి పెట్టాం.
థ్యాంక్ యూ. Hey everybody, this is me Noel. Please like, share and subscribe to Mirror TV. Hi everyone, Nenu mi Avantika Mishra. Please keep watching Mirror TV. Hi, this is Pavni Gangireddy. Keep watching Mirror TV. Do subscribe to Mirror TV. Thank you so much. Hi guys, I'm Naveen Polishetty and please subscribe to Mirror TV. Hi, this is Sandeep Kishan. Please subscribe to Mirror TV. Namaskaram andi, nenu mi Shivatmika Rajshekhar. Please subscribe to Mirror TV. Hi, my name is Kriti Garg. Please subscribe to Mirror TV. Please keep watching Mirror TV. Thank you. Hi everybody, this is Tarun. Please subscribe to Mirror TV. Please subscribe to Mirrors TV. Hi, this is Arya. Please subscribe to Mirror TV. Hi, this is Anand Devarkonda. Please subscribe to Mirror TV.